జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క అని నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయులు పీల్చేందుకు ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమరయ్య అని, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమై మహనీయులను ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి, బీసీ మరియు ఎస్సీ సంఘ అధ్యక్షులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి అమరుడు, సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి కార్యక్రమం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన ఏపీ కలెక్టర్ గారు మాతా మేడం గారికి, మరి బీసీ సంక్షేమ శాఖ అధికారులందరికీ, అలాగే జగిత్యాల పట్టణ నాయకులకు, ప్రముఖులకు, అలాగే మా కుటుంబ సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భూమి కోసం, విముక్తి కోసం పోరాటంలో నెలకొన్న వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. ఆ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా కడవెండి గ్రామంలో ఒక సాధారణ కుర్మకులం గొర్రెల కాపరి కుటుంబం జన్మించినటువంటి దొడ్డి కొమరయ్య గారు అక్కడ ఉన్నటువంటి భూస్వామి విష్ణు రామచంద్రారెడ్డి గారి ఆకృత్యాలకు, అఘాయిత్యాలను చూసి చూడలేక అణగారిన వర్గాల ప్రజల వైపు ఉండి వారు చేస్తున్న ఆకృత్యాలు ఎదిరించి మరి అక్కడ ఎట్టి సాకి రద్దు చేయాలి అని చెప్పినందుకు రైతు కూలి సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఆ దొరకు వ్యతిరేకంగా, ఆ భూస్వామికి వ్యతిరేకంగా ఆ రోజు అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ర్యాలీ తీస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భూస్వామిని జీర్ణించుకోలేక రామచంద్రారెడ్డి గడి ముంగడికి వెళ్ళి ర్యాలీ వెళ్ళే సందర్భంలో ఆ దొరకు సంబంధించినటువంటి, ఆ రామచంద్రకి సంబంధించినటువంటి గుండాలు వాళ్ళకి కాల్పులు జరపడం జరిగింది. వాళ్ళకి కాల్పులో దొడ్డి కొమరయ్య గారు మరణించడం జరిగింది. అలాగే దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితోటి కానీ, అలాగే సాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోటి కానీ, సర్దార్ సర్వై పవన్ గౌడ్ గారి స్ఫూర్తితోటి కానీ, కొమరం భీమ్ గోండు వీరుడు స్ఫూర్తితోటి కానీ తెలంగాణ తొలిదేశం మళ్ళీ ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత బహుళతరమైన కాళేశ్వరాన్ని ప్రాజెక్టులు కట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సస్యవలమైందని చెప్పక తప్పదు. మరి ఇవన్నీ కూడా దొడ్డి కొమరయ్య, కొమరం భీమ్, సాకలి ఐలమ్మ, సర్దార్ సర్వై పవన్ గౌడ్ గారి ఆశయాలతోటి తప్పు జరిగిందని చెప్పి తెలియకపోదు. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనాడు సాయుధ పోరాటానికి కీలక పాత్ర వహించిన దొడ్డి కొమరయ్య గారు ఆనాడు దేశంలో దొరల రాష్ట్రీకానికి మరి ఎదురొడ్డి పోరాడి ఈనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కూడా ఒక స్ఫూర్తినిచ్చాడు. మరి అటువంటి దొడ్డి కొమరయ్య గారిని అప్పుడు ఈ దొరలు ఎంతో కాలంలో వీళ్ళందరినీ వెట్టి చాకరీ చేయించి హింసల పాలు చేయడంతో అప్పుడు ఆ కడివెండ గ్రామంలో ఉన్న ఈ దొడ్డి కొమరయ్య ఒక కారంపొడి సంఘం, అట్లాగే గుత్పలతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మరి అందరినీ బడుగు బలహీన వర్గాలను కూడబట్టుకొని మరి దొరలపై యుద్ధం జరిపిండు. మరి ఆ క్రమంలోనే మరి ఆయన సాయుధ పోరాటం అనేది మన ప్రపంచ చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉన్నదంటూ మన చారిత్రకారులు చెప్తారు. అటువంటి దొడ్డి కొమరయ్య గారి పూర్తితోనే మనం తెలంగాణ సాధించుకున్నాం. దొడ్డి కొమరయ్య గారికి మరొకసారి మా అసోసియేషన్ల పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ జై హింద్, జై తెలంగాణ, జై దొడ్డి కొమరయ్య. ఎప్పుడైతే బడా పెత్తందారులు సామాన్య ప్రజానికాన్ని అణిచివేసేటువంటి క్రమంలో ఒక ఉద్యమ సూర్యుడు ఉదయిస్తాడు. అది దొడ్డి కొమరయ్య పేరిట ఆ పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి కాకుండా దేశానికి స్ఫూర్తించినటువంటి వారు దొడ్డి కొమరయ్య గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాము. మరి దొడ్డి కొమరయ్య గారి జయంతి సభలో భగత్ సింగ్ గారు జ్ఞాపకం వస్తున్నారు. భగత్ సింగ్ గారు కూడా దేశ స్వతంత్రం కొరకు అతి చిన్న వయసులోనే ఉడికంగా మేగిస్తారు. మరి ఈరోజు నేను అంటున్నాను, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమరయ్య అని చెప్పి సగర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అటువంటి వీరిని యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొని రానున్నటువంటి పౌరులకు రానున్నటువంటి రోజుల్లో కూడా వారి యొక్క చరిత్ర నిలవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. అప్పుడు దొరల పెత్తందారులు ఉండే, ఓటు అనేది లేకుండే. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మరి ఒత్తిడి చేసి ప్రజానికాన్ని అన్యాయం చేసి అన్యాయానికి గురి చేసేటువంటి క్రమంలో కూడా
మరి ఓటు ద్వారా ప్రభుత్వాలు దించేటువంటి అవకాశం మరి రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రానున్నటువంటి రోజుల్లో కూడా మన రాజ్యాంగం దేశం ఐక్యతగా రాష్ట్రం ఐక్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ భగత్ సింగ్ అయినటువంటి దొడ్డి కొమరయ్య గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై పోరాట అమరుడు, అలాగే పోరాడితేనే సాధించుకోగలుగుతామనేటువంటి హక్కుల్ని తెలియజేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా వాస్తవానికి గడియల పాలన నుంచి విముక్తి పొందే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి కూలీలందరితో కూడా సంఘాన్ని ఏర్పాటు చేసి దొరల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఒక గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య గారు. మరి వారు చూపించినటువంటి బాటలోనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కూడా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. కొమరయ్య గారిని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఇలా పెద్దవాళ్ళు కావచ్చు, అదేవిధంగా సంఘంలో వివిధ స్థాయిల్లో వారి వారి పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారులు కావచ్చు, మరి రిటైర్డ్ వాళ్ళ కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి మరి అశోక్ కుమార్ గారు కావచ్చు, మరి వీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాల్ని మనము పరంపరగా మన జిల్లాలో అయితే క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నాము. ఆ జిల్లా అధికారులందరికీ కూడా చాలా అభినందనలు. అదేవిధంగా మన జిల్లాలో కొత్తగా ఏం కాకపోవచ్చు, కాకపోతే అందరూ కలిసి వచ్చి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి వారి సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. సో మనము స్వాతంత్ర పోరాటం కావచ్చు, లేకపోతే తెలంగాణ విముక్తి పోరాటం కావచ్చు, కొత్తగా మన రాష్ట్రం ఏర్పడడానికి చేసిన పోరాటం కావచ్చు, గమనిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే పోరాడే వాళ్ళు ఎవరేం తక్కువ లేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ పరిధిలోనే పోరాడడం వల్ల ఫెయిల్. అంటే అందరూ కలిసికట్టుగా ఎప్పుడు ఉండలేదు. ఒక దగ్గర ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతోటి, తన యొక్క తెలివితేటలతో అందరినీ కూడగట్టుకుని తన ధైర్య సాహసాలతో పోరాటం చేస్తే అది అక్కడి వరకే అయింది. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకో చోట స్టార్ట్ చేయడం, తన పరిధిలో కొట్లాడడం, నేను మనం చూసాం పాపన్న గారు కొంత సాధించగలరు. అదేవిధంగా కొమరయ్య గారు తన చరిత్రలో ఒక పేరు లిఖించగలిగారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బానిసత్వం అనేది పోగొట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కూడా సామాజికంగా కూడా మనము మన పరిధిలో మాట్లాడుతూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి అనేదే వీళ్ళు చెప్పింది. సో మనం కూడా ఒకప్పుడు మన రాష్ట్రం వస్తుందా, వచ్చేది లేదు, చచ్చేది లేదని మనందరం అనుకున్నాం. కానీ అందరూ ఆశిస్తూ